నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి డీఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన రమేష్ రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారంలోకి నెట్టే విధంగా ఈ వ్యవస్థలని మేనేజ్ చేసేటటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డిదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కొల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తిగా విద్యా విధానాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో అప్పర్ హై స్కూల్, 5 కిలోమీటర్లు దాటితే ఒక హై స్కూల్, గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టల్స్ ఇలా పేద పిల్లలు అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా కృషి చేశారని, ఇప్పుడున్న ప్రభుత్వం స్కూల్స్ని మెర్జ్ చేసి స్కూల్స్లో సెక్రటరియేట్లు పెట్టడం, బడుల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టడం, కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా తెలుసుకోలేని అసమర్థత ముఖ్యమంత్రి నువ్వు కాదా అంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఆచార్య దేవోభవ అన్నటువంటి ఆచార్యులను బ్రాందీ షాపుల దగ్గర లైన్లో నుంచోబెట్టి బ్రాందీ అందించినటువంటి ఘనత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు నీకే దక్కిందంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పి 14,000, 13,000 ఇలా ఎందుకు తగ్గించుకుంటూ వచ్చావు? మాట తప్పను మడం తిప్పను అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. విద్యా విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాముఖ్యతని సంతరించుకునేలాగా చేసినటువంటి ప్రభుత్వాలను మనం అనేక రకాలుగా చూసాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు విద్యా విధానానికి ఇచ్చిన ప్రాధాన్యత, ప్రతి పల్లెకి ఒక స్కూలు, ప్రతి 5 కిలోమీటర్ల లోపల ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లు దాటితే ఒక హై స్కూలు, అంతేకాకుండా గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, ఈ రకంగా ఎక్కడ అవకాశం దొరికితే బెస్ట్ స్కూల్స్, ఈ రకంగా పేదవాడు విద్యని పొందటానికి ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను కల్పించి ఆ రకంగా విద్యా ప్రమాణాలను పెంచినటువంటి విద్యా వ్యాప్తికి ఏదో ఒక వర్గానికో ఒక వర్ణానికో కాదు విద్య అనేది, విద్య అందరికీ అందాలి, అప్పుడే ఈ సమాజం విజ్ఞానవంతమైన సమాజంగా మారుతుందని చెప్పి నమ్మినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు. కేవలం రాజకీయ లబ్ధి పొందటానికి ప్రకటనలకే పరిమితయి మీ పిల్లలేనా ఇంగ్లీష్ మీడియం చదువుకునేది, మా పిల్లలు చదువుకోకూడదు అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వచ్చిన తర్వాత మెర్జర్ చేసి స్కూల్స్ని 3rd, 4th, 5th అని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పూర్తిగా తీసేసి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఇవాళ ఎక్కడైతే బడుల్లో మీరు సెక్రటరియట్లు పెట్టి, బడుల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా స్కూల్స్ యొక్క ప్రాముఖ్యతని ప్రాధాన్యతని తెలుసుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు కాదా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇంకొక తప్పు ఏంటంటే ఆ రోజున మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి ఆ రోజున దాదాపు 20,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా నేను ప్రతి సంవత్సరం డిఎస్సిని ప్రకటిస్తానని చెప్పి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినటువంటి నువ్వు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నికలు వెళ్ళే లోపల
ఇవాళ విద్యని, విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంకా పైన మీ పిల్లలేనా మా పిల్లలు చదువుకోకూడదా అన్నటువంటి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి నీ ప్రకటన, అదే ప్రయోగం, అదే మాటలు హైయర్ ఎడ్యుకేషన్ చదివిన పీజీ స్టూడెంట్స్కి ఎందుకు వర్తించదు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రీఎంబర్స్మెంట్ ఎత్తేసావు? అంటే ఉన్నత విద్య చదువుకోవడానికి వీలు లేదు, ఎవరు కూడా పేదవాడు అనేవాడు లేనివాడు చదువుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి మోసపూర్తి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరిని మోసం చేయడానికి ఎన్ని ప్రయోగాలు పెట్టావు? పేదవాడిని మోసం చేయడానికి, పేదవాడిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానానికి, ఎన్నికల తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ స్వరూపం పూర్తిగా బయటపడినటువంటి స్వరూపం. నువ్వు రాకముందల నువ్వేం చెప్పావు? వాళ్ళకి సిపిఎస్ సిస్టమ్ని రద్దు చేస్తాను. వాళ్ళు ఎందుకు రద్దు చేయలేకపోయావు? నాకు అవగాహన లేదని చెప్తున్నావు. అవగాహన లేని ఎందుకు మాట ఇచ్చావు ఆ రోజున? లేకపోతే ఉన్నత విద్య చదువుకునేటటువంటి పీజీ స్టూడెంట్స్ని కానీ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు నువ్వు 15,000 రూపాయలు ఇస్తావు. నాడు నేడు కింద చాలా వేల కోట్ల రూపాయలు వచ్చినాయి మీకు, అవన్నీ మింగేశారు. 15,000ని 14,000 ఎందుకు చేసావు? 14,000ని 13,000 ఎందుకు చేసావు? అమ్మఒడి 13,000 నుంచి 12,000 ఎందుకు చేసావు? నువ్వు అన్నమాట మీద ఎక్కడ నిలబడ్డావా? ఇదే నా మాట తప్పను మడమ తిప్పను అనే దానికి అర్థం. ఈ రకంగా నువ్వు విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టుకుంటూ బతికినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే నువ్వే. తెనాలి డీఎస్పీగా రమేష్ పదవి బాధ్యతలు స్వీకరించారు. రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహిస్తామని, దీనికి ప్రజలందరూ సహకరించాలని ఆయన తెలిపారు. వచ్చే రాబోయే ఎలక్షన్స్లో ఎన్నికలు అన్నీ కూడా ప్రశాంతంగా జరగాలని చెప్పేసి అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాం. అలాగే సమస్యాత్మకమైనటువంటి విలేజెస్, అలాగే నార్మల్ విలేజెస్ని కూడా మా స్టాఫ్ అందరినీ కూడా ఎస్ఐలు కానీ సిఐలు కానీ మొత్తం స్టాఫ్ అందరినీ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు కూడా తెలుసుకోమని చెప్తాం జరిగింది. అలాగే బైండ్ ఓవర్స్కి సంబంధించి రౌడీ షీట్ల కదలికల మీద కూడా మరి నిఘా పెట్టమని చెప్పేసి కూడా మా అధికారులకు తెలియజేస్తాం జరిగింది. రౌడీ షీట్ల బైండ్ ఓవర్ కూడా చేస్తాం. అలాగే ఇలిసిట్ లెక్కర్ కానివ్వండి, ఇలిసిట్ ఐడిఆర్ కూడా వాటి మీద కేసులు పెట్టి తర్వాత గాంజా వాటిని కూడా అరికట్టే ప్రక్రియలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం జరిగింది. అలాగే మరి మహిళల భద్రత కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇంపార్టెంట్ కాలేజ్ దగ్గర ఎక్కడ కూడా యూటీజింగ్ జరుగుతాం కానీ, అలాగే మిస్సింగ్ కేసులు వెంటనే ఛేదించి, గర్ల్ మిస్సింగ్ కానీ ఉమెన్ మిస్సింగ్ కానీ వెంటనే ఛేదించి ఇమీడియట్గా కూడా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అవ్వగానే గర్ల్ మిస్సింగ్ కానీ, బాయ్ మిస్సింగ్ కానీ, ఉమెన్ మిస్సింగ్ కానీ వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే టెస్ట్ చేసే ప్రక్రియ కూడా చేయమని చెప్తాం జరిగింది. అలాగే రోడ్డు భద్రత, రోడ్ యాక్సిడెంట్ల గురించి కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే ఇంపార్టెంట్ ఆ ప్లేస్లో ఎక్కడైతే రిపీటెడ్గా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో దాన్ని కూడా విజిట్ చేసి అధికారులు ఎస్ఐ కానీ సిఐ నేను కూడా విజిట్ చేసి తర్వాత దాని యొక్క మిగతా డిపార్ట్మెంట్స్ యొక్క సమన్వయంతో రోడ్ యాక్సిడెంట్ కూడా నివారణ చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపులకు రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు దామాషా ప్రకారం సీట్లు కేటాయించడం అఖిల భారత కాపు జాగృతి జిల్లా అధ్యక్షురాలు కమ్మల రజని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై దాడులు, అక్రమ కేసులు బనాయించడం తగదని తెలిపారు. కాపులను ఓటు బ్యాంక్గా గత ప్రభుత్వాలు వాడుకున్నాయని, ఇక నుండైనా ఆ పద్ధతి మారాలని కోరారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ కాపు బిడ్డకు కష్టం వచ్చినా కాపు జాగృతి అండగా ఉంటుందని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకొని వారికి తోడుగా ఉంటామని తెలిపారు. రాజ్యాధికారం దిశగా కాపులు ముందుకు సాగాలని ఆమె వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన విజయవాడలో జరిగే కాపు ప్రతినిధుల సభకు జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పిరాటి శ్రీలక్ష్మి, చందు కనక మహాలక్ష్మి, ఇక్కుర్తి నీలిమ, దాసరి సరోజ, కమ్మెల, నాగదివ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రాజకీయాల్లో అత్యధికంగా జనాభా గల కాపులకి ఎక్కువ కాపులు ఎక్కడున్నారో అక్కడ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరుతున్నాము. కాపుల్ని అన్ని పార్టీలు ఎలక్షన్ అప్పుడు వాడుకుని తర్వాత వారికి ఇచ్చే పదవుల దగ్గర మొండి చేయి చూపిస్తున్నారండి. ఇప్పుడున్న ప్రభుత్వము కాపులపై అక్రమ కేసులు ఎక్కువగా పెడుతున్నారండి. కాపులు ఎక్కడున్నారో
రాజ్యాధికారం వైపు తీసుకువెళ్ళి ఎక్కడ ఉన్నారో అక్కడ కాపులకి ఎక్కువగా మేలు చేయాలని పదవులు ఇచ్చి సీట్లు ఇచ్చి వాళ్ళకి రాజకీయంగా పురోభివృద్ధికి వెళ్ళాలని కాపులందరం ఏకతాటిపై ఉండాలని కోరుచున్నాను. 16వ తేదీ విజయవాడలో జరగబోయే కాపు జాగృతి మీటింగ్కు కాపు జాగృతి ప్రతినిధుల సమావేశంకు అందరూ రావాలని కోరుచున్నాము. సీకే మీడియా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో బుధవారం ఉదయం చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథులుగా దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి పాల్గొన్నారు. బాలల చిత్రావశ్యకతను వివరించారు. నేటి విద్యా వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. చిత్రాన్ని నిర్మిస్తున్న అమిరినేని వెంకట్ ప్రసాద్, సాధు సుస్మిత, కన్నెగంటి రవిలను అభినందించారు. చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న చైల్డ్ సూపర్ స్టార్ కేజీఎఫ్ భాను ప్రకాష్, అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి వీరయ్య, బెల్లంకొండ వెంకట్, గోము, కనపర్తి మధుకర్, శశికిరణ్, శేఖర్, సోమేష్, రాయుడు, జీవన్ శ్రీ, నాగేశ్వరరావు, దేవిసిటి కృష్ణారావు, రజని, వసంతయామిని, తులసిలపై కీలకమైన సన్నివేశాన్ని దర్శకుడు చిత్రించారు. పూజా కార్యక్రమాలను గొల్లపూడి ఉమాశంకర్ నిర్వహించగా సాధు చలపతి నటీనటులపై క్లాప్ను కొట్టి షూటింగ్ ప్రారంభించారు. పట్టణ కళాకారుల సంఘం కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, ముట్టడి ప్రకాష్, నటులు, దర్శకులు కనపర్తి బాబురావు, నటులు బడుగు మోహన్ రావు, మేరుగ సంజీవరావు, నవీన్ తదితరులు చిత్ర టీంని అభినందించారు. తొలుత నాట్యచారిణి వెంకటలక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు, ప్రీహాన్స్, శృణి సాయిలు ప్రదర్శించిన ఫోక్ డాన్స్లు అలరించాయి. ఈ చిత్రానికి డిఓపీలుగా రమేష్, భాస్కర్లు, ఆర్ట్ డైరెక్టర్స్గా వెంకట్, శ్రీనులు పనిచేస్తున్నారు. మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్గా వెనుగళ్ల వెంకటేశ్వరరావు, స్టిల్స్ డి మధులు, సాంకేతిక నిపుణులు. కార్యక్రమాన్ని శ్రీకాంత్, సుబ్బారావు, సంజయ్లు పర్యవేక్షించారు. నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టిన కళ్ళకు ఎత్తిన లేకున్నా నడిస్తే గల్గల్ కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్ నవ్వుల చాలా చిత్రాలు తీయటం అనేది కోట్ల రూపాయలు దండుకున్న నిర్మాతలు కూడా చేయని సాహసం. మీరు ఎప్పుడో లిటిల్ సోల్జర్స్ చూస్తుంటారు, మీ మధ్య వచ్చిన పిల్లల సినిమాలు అంటే అదే ఒక 15 ఏళ్ళు అవుతుంది. ఇంత గ్యాప్లో ఏ ఒక్క నిర్మాత కూడా సాహసం చేయలేని పరిస్థితి. అలాంటిది నా మిత్ర బృందం ఈరోజు ముందుకు వచ్చి నీ మంచి కాన్సెప్ట్కి మేము సహకరిస్తాము, మాకు జేబులు నిండపోయినా పర్లేదు, ఒక మంచి సినిమా తీయాలి, ఈ చిత్రం ద్వారా నీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని నన్ను సహకరిస్తూ నన్ను ఎంకరేజ్ చేసిన నా మిత్రుడు ముందుగా అమిరినేని వెంకట శివరామకృష్ణ వరప్రసాద్ యూఎస్ఏలో ఉంటారు. ఆ తర్వాత వాడు అక్కడ ఉన్నా కూడా మా చలపతి, నా సోల్మేట్ చలపతి, నువ్వు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపించని నన్ను ఇక్కడ పంపించి, తను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా గత 4 రోజులుగా నాతో నిరంతరం ఉండి నన్ను ఈ స్టేజ్కి ఈ క్లాప్ దాకా తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్న మా చలపతి గారికి, అదేవిధంగా కన్నిగంటి రవి గారికి, రమేష్ గారికి, సుస్మిత గారికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.